జై హనుమాన్ లో కీలక మార్పులతో వండర్ క్రియేట్ చేయబోతున్న ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి ప్రశాంత్ల కోసం రంగంలోకి దిగిన ఆస్కార్ అవార్డ్ విన్నర్. రాణా, తేజస్ సజ్జా, రిషబ్ శెట్టిలతో బాక్స్ ఆఫీస్ విజువల్ వండర్ విధ్వంసానికి అంతా సిద్ధం. ఇంతకీ జై హనుమాన్ అప్డేట్ ఏంటి? ప్రశాంత్ వర్మ చేసినటువంటి ఆ భారీ మార్పులేంటి? హావెల్ హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది మైథాలజికల్ ఎపిక్ హనుమాన్. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్నటువంటి జై హనుమాన్ పనులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వేగవంతం చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ సినిమా గురించి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి నెలలో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశమైన హంపీలోని అంజనాద్రి బెట్టాలో జై హనుమాన్ ప్రారంభం, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా పక్కా ప్రణాళికతో కొనసాగుతుంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చినటువంటి వాగ్దానం చుట్టూ తిరిగేటువంటి ఈ కథాంశం ఆడియన్స్ ను సరికొత్త ఆధ్యాత్మిక సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి క్యారెక్టర్ లో కనిపిస్తుండడం ఈ సీక్వెల్ కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి రిషబ్ శెట్టి లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయనతో పాటు ఈ మూవీలో రానా, దగ్గుపాటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. హనుమాన్ లో హీరోగా మెప్పించినటువంటి తేజస్ సజ్జా ఈ సీక్వెల్ లోను తన క్యారెక్టర్ తో అలరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. జై హనుమాన్ సినిమా సాంకేతిక విభాగంలో ప్రధాన మార్పులు చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్ల స్థానంలో కొత్త వాళ్ళు వచ్చి చేరారు. హనుమాన్ కు శివేంద్ర దాశరథి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా, సీక్వెల్ కోసం మొదట ఎస్ తిరునావు ఉక్కరస్ను ఎంపిక చేశారు. అయితే లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో తన ప్రతిభను చాటుకున్నటువంటి నిమీష్ రవి డిఓపిగా బాధ్యతలు చేపట్టారు. గత సినిమాకి గౌరహరి సంగీతం అందించగా, ఈ భారీ సీక్వెల్ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి రంగంలోకి దిగారు. ఆయన స్వరాలు ఈ ఎపిక్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్తాయని మూవీ యూనిట్ నమ్ముతుంది. 2024 సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి హనుమాన్ 300 కోట్లకు పైగా వసూలు సాధించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక చిన్న సినిమాగా మొదలైనటువంటి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో సహజంగానే జై హనుమాన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్నటువంటి ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్, రిషబ్ శెట్టి యాక్టింగ్, కీరవాణి మ్యూజిక్ తోడైతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుందని కూడా అంటున్నారు. ఎందుకంటే గతంలో రిలీజ్ అయినటువంటి సినిమా హనుమాన్ మనందరికీ తెలిసిందే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అటు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కానీ తక్కువ బడ్జెట్ లోటి ఒక విజువల్ వండర్ ని క్రియేట్ చేయడంలో ప్రశాంత్ వర్మ అతిపెద్దగా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సో దాని తర్వాత ఆ సినిమా అంచెలంచెలుగా దాటి 300 కోట్లకు పైగానే ఆ సినిమా కలెక్ట్ చేసి ఒక విధ్వంసాన్ని సృష్టించింది కలెక్షన్ల పరంగా. అయితే ఇప్పుడు నెక్స్ట్ జై హనుమాన్ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ లో ఎవరు చేయబోతున్నారు ఏంటి అని కూడా చాలా మంది సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ గా కన్నడ నుంచి రిషబ్ శెట్టిని చూస్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సో రిషబ్ శెట్టి యాక్టింగ్ మనందరికీ తెలిసిందే. కాంతారా తోటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి రిషబ్ శెట్టి ఇప్పుడు హనుమంతుడిగా ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలనేటువంటి కళతోటే సినిమాని చాలా చాలా పక్కా ప్లాన్ తోటి సైలెంట్ గా ప్రశాంత్ వర్మ తన పని కానిచేస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ గా, ఎందుకంటే సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినిమా ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కానీ చాలా సైలెంట్ గా అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి, మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి ఆబ్వియస్ గా సినిమాకి ఎంత బడ్జెట్ కావాలన్నా అంత పెడతారు కాబట్టి సినిమాని చాలా విజువల్ వండర్ గా క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేజర్ గా ఇక్కడ ముగ్గురు స్టార్స్ ని తీసుకున్నారు. ఈవెన్ హనుమాన్ లాంటి ఆల్రెడీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే హిట్ కొట్టినటువంటి సినిమా, ఇక దానితో రిషబ్ శెట్టి యాడ్ అయ్యాడు. దానికి తోడు హనుమాన్ లో క్లైమాక్స్ లో రానా కూడా ఎంటర్ అవడం తోటి, దానికి తోడు తేజస్ సజ్జా కూడా ఉండడం తోటి సినిమా ఒక మల్టీ స్టారర్ ఫ్లేవర్ ని అయితే డెఫినెట్ గా పాన్ ఇండియా ఆడియన్స్ కి ఇస్తుందని అయితే చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ప్రశాంత్ వర్మ టేకింగ్ మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చేటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో ఇప్పుడు బడ్జెట్ పరంగా కూడా కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి నిజంగానే ఈ సినిమా థియేటర్ లో ఒక విజువల్ వండర్ ని క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్
ప్రశాంత్ వర్మ చేస్తున్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేసి జై హనుమాన్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లయితే తెలుస్తుంది. ఎక్కువగా షూటింగ్ తక్కువ ఉంటుంది, బట్ టెక్నికల్ ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి సీజీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇలాంటి పనులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ తీసుకొని సినిమాని షూట్ చేస్తున్నట్లయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మొత్తంగా మాత్రం ఈ ముగ్గురు స్టార్స్ తోటి బాక్స్ ఆఫీస్ వద్ద విజువల్ వండర్ విధ్వంసానికి ప్రశాంత్ వర్మ రెడీ అవుతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి జై హనుమాన్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.